జెనసిస్ కాండము 24 డ్యూటోనమీ చాప్టర్ 20:4. వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుడు నీకు విజయం ఇవ్వాలని కోరుచున్నాడట. ఆ జయం ఎలా ఇస్తాడంటే చెప్తున్నాడు, నీకు ముందుగా నీ దేవుడైన యెహోవా వెళ్తాడంటే ఆయన, మనం కాదు వెళ్ళాల్సింది. మన ముందు ఎవరు వెళ్ళాలి? మన ముందు దేవుడిని పెట్టుకొని మనం నడిచినప్పుడే దేవుడు వెళ్తాడు. మన జీవితకాలం అంతా దేవుడిని వెనకబెట్టి మనం ముందుండి ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శత్రువులు సాతాను శోధనలు వచ్చినప్పుడు ప్రభువా నా ముందు ఉండమంటే, ఇన్నాళ్ళు నన్ను వెనకబెట్టావు, శ్రమ రాగానే నన్ను ముందుకు రమ్మంటావా? ఇన్నాళ్ళు వెనక సీట్లో కూర్చోమన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వెనక సీట్లో ప్రభుకి నువ్వు వెనక సీట్ ఇస్తున్నావా? బ్యాక్ సీట్ అంటే కూర్చోడానికి. ఆ ఫ్రంట్ అనగా దేవునికి ప్రయారిటీ ఇచ్చినప్పుడే, వెన్ యూ గివ్ ప్రయారిటీ టు గాడ్, గాడ్ విల్ గివ్ యూ ప్రయారిటీ ఇన్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ ఇట్. నువ్వేం చేస్తున్నా, ఎందులో ముందుకు వెళ్ళాలనుకున్నా దేవుడు నీకు ప్రథమ స్థానం ఇవ్వాలంటే ముందు దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, పరిశుద్ధాత్మకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో ప్రతిదినము నీకు విజయం ఇవ్వాలి అని కోరుచున్నావా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఆశపడుతున్నారా? నిజమే, ప్రభు అంటున్నాడు, నీకు ముందుగానే వెళ్తాను, నీకు ముందుగానే వెళ్ళి నీ పక్షముగా నేను యుద్ధం చేసి నేను నీకు విజయాన్ని ఇస్తాను. మనకు ముందుగా ఆయన వెళ్తాడంట. మనం చేయాల్సిన యుద్ధం ఆయన మన కోసం చేస్తాడు. ఆ విజయాన్ని మన సొంతం చేస్తాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం. ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో. ఆత్మీయంగా ఎదిగావా? ఎంత వాక్యాన్ని నేర్చుకోగలిగావు? దేవునికి ఎంత దగ్గర అయ్యావు? పరిశుద్ధతలో పెరుగుతున్నావా? ఆత్మీయతలో పెరుగుతున్నావా? ఆత్మీయ జ్ఞానం పెరిగిందా? దేవునితో సహవాసం పెరిగిందా? డిడ్ యు ఇంక్రీజ్ యువర్ ఇంటిమేసీ విత్ గాడ్? దేవునితో ఇంటిమేసీ పెంచుకుంటున్నావా? లేదా పాపం ఏమైనా పెరుగుతుందా? అపవిత్రత ఏమైనా పెరుగుతుందా? పిచ్చి మొక్కలు ఏమైనా పెరుగుతున్నాయా? పరీక్షించుకొని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాయి. నీ జీవితం బాగుపడుతుంది, మేలు పొందుకుంటావు. మంచి పంటను చూడాలంటే కలుపు తీయక తప్పదు. ఎవరెవరు మంచి పంట, మంచి ఫలాలు నా జీవితంలో ఉండాలి, మా కుటుంబంలో ఉండాలి, మా ఆత్మీయ జీవితంలో ఉండాలి, ఆర్థికంగా ఉండాలనుకున్న వారు మీ చేయి చూపించగలరా? ఎస్, దేవుడు కూడా అదే కోరుచున్నాడు, అది ఇవ్వాలనే కోరుచున్నాడు. అయితే మనం జీవిస్తున్నంత కాలం ఈ భూమండలము ఒకప్పుడు ఆదిఆదాము యొక్క పాపం వల్ల శపించబడింది కనుక శాపాలు ఉన్నటువంటి భూమండలం మీద జీవిస్తున్న వారికి శ్రమలు కొన్ని ఎదురవుతుంటాయి, శోధనలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. కానీ జీవితకాలం అంతా ఉండవు, అవి వస్తుంటాయి, పోతుంటాయి. అనండి ఒకసారి గట్టిగా. వేసవి రావచ్చు పోవచ్చు, వర్షాకాలం రావచ్చు పోవచ్చు, శీతాకాలం రావచ్చు పోవచ్చు, శ్రమలు రావచ్చు పోవచ్చు, శోధనలు వస్తాయి పోతాయి, ఇబ్బందులు రావచ్చు పోతాయి. తప్పనిసరిగా మనల్ని నిలబెట్టే దేవుడు మనకున్న నీ పక్షంగా ఆయన యుద్ధం ఆడతాడు.